హలో అండి, అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇవాళ అయితే నేను ఏం వండుతున్నానో చూపిస్తున్నాను అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా వీడియోలో అవుపించుకుంటా లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఒక రోజు ముందు నైటే నేను స్టవ్ అనేది క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ అనేది పెడుతున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ దాటింది, కానీ ఇంతవరకు నా ఫేస్ చూపించుకుంటే ఏ వీడియో చేయలేదు. సో ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ ఇట్లానే పోస్ట్ చేద్దామని చూస్తున్నాను. యూట్యూబ్ వీడియో చేయటం చాలా కష్టం. అవుపీయకుండా చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది కొంచెం సింపుల్గా అనిపిస్తుంది. కానీ అవుపించుకుంటే చేసేది మాత్రం చాలా కష్టం. మన ఫేస్ కరెక్ట్ పడుతుందా, మనం ఏది వండుతున్నా క్లియర్గా క్లారిటీగా అవుపిస్తుందా అని అన్నీ చెక్ చేసుకుంటే అయితేనే చూడాలి. అందుట్లో మనమే వీడియోగ్రాఫర్లం అయిపోతాం. మనమే వీడియో తీసుకోవాలి, మనమే అంత పని చేసుకోవాలి. సో ఇక్కడ ఈ గిన్నె వచ్చేసి మా మమ్మీ నేను ఇంట్లోకి వచ్చే ముందు పాలు పొంగియటానికి అని తెచ్చింది. ఈ గిన్నె నేను దీని ఒక్కదానికే యూజ్ చేస్తాను. ఈ గిన్నెలో అయితే నేను సేమియాను జస్ట్ స్వీట్ అన్నమే వండుతాను, మిగతా ఏవి కుక్ చేయను. ఈ గిన్నెని క్లీన్ చేయడానికి కూడా నేను స్టీల్ పీస్ స్క్రబ్బర్ అనేది విడిగానే ఉంచుతాను. అన్ని గిన్నెలు రుద్దేటట్టు దీన్ని కూడా రుద్దను. నేను ఎప్పుడు పాలు పొంగించాలనుకున్నా పసుపు కుంకుమ పెట్టే నేను ఈ గిన్నెలో పాలు పోసి పొంగిస్తానమాట, ఫుల్ ఫ్లేమ్లో పెట్టి. ఈ పాలు పొంగేలోపు నేనైతే పులిహోరకను ఈ స్వీట్ అన్నం చేయటానికైతే బియ్యం తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని చూసారా ఇక్కడ మంచి పాలు పొంగుతుంది. ఈ పాలు పొంగేటప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. పాలు ఎంత మంచి పొంగితే అంత హ్యాపీగా ఉంటామన్నమాట. ఇక్కడ బియ్యం పక్కన వాష్ చేస్తున్నాను. మనం స్వీట్ అన్నం చేసేటప్పుడు కొన్ని బియ్యం వేసినా చాలా అంటే చాలా అన్నం అవుతుంది. ఇక్కడ ఈ బియ్యం అయితే నేను పులిహోర కోసమని పెట్టేశాను. మనకి ఎప్పుడైనా దేవుడు ప్రసాదాలు తినాలి అనుకొని చేస్తే మాత్రం అస్సలు కుదరవు అనమాట. అదే దేవుడి కోసం అని చేస్తే మాత్రం వాటంత టేస్ట్గా ఏది ఉండదన్నమాట. చూసారు ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీలో అయితే బియ్యం అయితే వేసాను. ఈ స్వీట్ అన్నంలో కొన్ని బియ్యం వేసినా చాలా అవుతుంది అనమాట. సో ఇక్కడైతే మంచిగా ఇలాచీలు దంచుకొని వేసేసాను. వీడియో అయితే పాజ్ చేసుకుంటా తీసాను, లేకపోతే లెంతీ అయిపోతుంది. ఇక్కడ అన్నం అయితే ఉడికిపోయింది. ఇదైతే చింతపండు పులిహోర కాబట్టి చింతపండు గుజ్జు తీసాను, బెల్లం అయితే వేసేసాను. లాస్ట్కి మంచిగా పాలు పచ్చిదనం వాసన అంతా పోయేదాకా నేను బెల్లం అనేది యాడ్ చేస్తాను. ఇక్కడైతే స్వీట్ అన్నం మొత్తం రెడీ అయినాక వీడియో తీద్దామనుకున్నా కానీ మర్చిపోయాను. నేనైతే స్వీట్ అన్నం అంట, చిన్నప్పటి నుంచి నాకు ఇదే చెప్పిండ్రో ఇదే నేర్పించింది కాబట్టి నేను స్వీట్ అన్నమే అంట. మీరు ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ పులిహోర కోసమని అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకున్నాను. నేను పల్లీలు వేసిన ఎమ్మటే ఎండుమిరపకాయలు కూడా వేసాను, కానీ ఏం కాలేదు. నల్లగా మాడిపోతాయి అనుకున్నా కానీ ఏం మాడలేదన్నమాట. మంచిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసేసాను. కరివేపాకు మంచిగా వేగిన తర్వాత నేను కొంచెం తాలింపు అనేది పక్కకు తీసుకున్నా, ఎందుకంటే దద్దోజనం చేయటానికి. తర్వాత అయితే పసుపు యాడ్ చేశాను. ఒకే దాంతో 2 వంటలు. తాలింపు తీస్తేనేమో దద్దోజనం పెరిగేసి చేస్తే, అదే చింతపండు పులుసు వేస్తేనేమో పులిహోర. సో ఒకటే దాంతో 2 వంటలు అంటే ఇదే అనమాట. సో ఇక్కడ పెరుగు మంచిగా కలిపేసుకొని నేను తీసిన తాలింపు అయితే ఇలా యాడ్ చేసేసుకున్నాను. ఈ వీడియోలు తీసుకుంటా వండడమేమో కానీ గిన్నెలు మాత్రం చాలా అవుతాయి. ఇక్కడైతే పులిహోర కానీ అన్నం తీసుకున్నాను. ముందు సాల్ట్ వేసి చింతపండు గుజ్జు అయితే యాడ్ చేశాను. మెయిన్ ఇదే కలపాలి, ముందే తాలింపు వేస్తే దానికి ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది. నేను స్టార్టింగ్లో వేసిన అయితే సాల్ట్ అయితే సరిపోయిందనమాట. ఎగ్జాక్ట్గా నేను దేవుడికి పెట్టినాకనే నేను తిన్నాను. ఇక్కడ మర్చిపోయి నేను ఫ్రంట్ కెమెరాలోనే అంతా చేస్తున్నాను. నేను బ్యాక్ కెమెరా పెట్టినాక చూడండి ఎట్లుందో. మీకు అసలు పులిహోర కలర్ అయితే అవుపించింది కదా, నాకు కూడా అదే అనిపించింది. తర్వాత ఇక్కడ తాలింపు అనేది మొత్తం వేసి మంచిగా కలుపుకున్నాను. నేను జస్ట్ 2 ఐటమ్సే చేశాను. టైం మాత్రం చాలా పట్టింది. 2 ఐటమ్సే ఎందుకన్నానంటే ఒకటే దాంట్లో 2 తీస్తాం కాబట్టి. సో స్వీట్ అన్నానికే చాలా టైం పట్టింది. మాకు మాత్రం పులిహోర అయితే చాలా బాగా నచ్చింది. స్వీట్ చాలా తక్కువ కాబట్టి పులిహోరే టేస్టీగా అనిపించింది. అట్లానే స్వీట్ అన్నం అయితే అస్సలు బాగాలేదు అనుకోకండి, అది కూడా చాలా బాగుంది. మేము స్వీట్లు ఎక్కువ తిన్నాం కాబట్టి మాకు ఇదే బాగా టేస్ట్ అనిపించింది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను స్వీట్ అన్నం ఎట్లయిందో. నేను ఇవన్నీ ఒక్కాడ కూర్చొని వీడియో తీద్దాం అనుకున్నా కానీ నాకు కెమెరా అయితే అస్సలు సెట్ కావట్లేదు అనమాట. సో మళ్ళీ వంటగదికి వచ్చే నేను ఇట్లా తీసాను. దేవుడి కోసం చేసిన ప్రసాదాలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. స్వీట్ అన్నం, పులిహోర, దద్దోజనం. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.